హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2024 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ రౌండ్ 1కి సంబంధించి మనకి నిన్న 2 లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో ఒకటి, ఎంతమంది క్యాండిడేట్స్ రీటైన్ చేసుకున్నారు, అలాగే ఎంతమంది క్యాండిడేట్స్ నాట్ రిపోర్టెడ్ ఇన్ ద రౌండ్ 1. సో ఇలా మనకి 2 లిస్ట్ రిలీజ్ అయినాయి. సో ఈ రీటైన్ అంటే ఇంకా వాళ్ళు ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజీలోనే ఉండిపోవాలనుకుంటున్నారు. సో ఇంకా వాళ్ళకు అప్గ్రేడేషన్ అనేది ఉండదు. అలా టోటల్గా ఎంతమంది రీటైన్ చేసుకున్నారంటే 830 మెంబర్స్ రీటైన్ చేసుకున్నారు వాళ్ళ సీట్ని. అంటే వాళ్ళ సీట్ ఇంకా అదే కాలేజ్లో ఉండిపోతుంది, వీళ్ళు ఇంకా అప్గ్రేడేషన్కి పార్టిసిపేట్ చేయరు. అలాగే మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోయింది. నేను ఈరోజు ఈ వీడియోలో సో ఈ నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, సో టోటల్గా ఏయూ లోకల్లో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి, ఎస్వియు లోకల్లో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి, అలాగే నెక్స్ట్ అన్రిజర్వ్లో ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయి అనేది కేటగిరీ వైజ్గా సో నేను నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. సో మనకి టోటల్గా 133 సీట్స్ అనేవి నాట్ రిపోర్టెడ్ ఉన్నాయి. నాకు తెలిసి ఇవి నాట్ రిపోర్టెడే కాదు, సో అలాగే జాయిన్ అయ్యి వాళ్ళ సీట్ని క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాకి వెళ్ళింటారు కదా, సో వాళ్ళు కూడా ఇందులోనే ఉండొచ్చు. ఎందుకంటే సో నాకు తెలిసిన కొందరు వచ్చేసి ఆల్రెడీ రిపోర్ట్ చేశారు, ఆ తర్వాత ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో వచ్చింది. సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో వచ్చింది కాబట్టి స్టేట్లో క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళారు. సో కాబట్టి ఇందులో నాకు తెలిసినంత వరకు సో రిజైన్ క్యాండిడేట్స్ ఉన్నారు, అలాగే నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఉన్నారు. సో ఎనీవే అఫీషియల్గా నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ. ఇంకా యూనివర్సిటీ వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇస్తే నేను మళ్ళీ ఫర్దర్గా చెప్తాను. సో ఈ ప్రకారంగా చూస్తే ఈ 133 సీట్స్ ఇంకా కొత్త వాళ్ళకి ఇస్తారు. అంటే కొత్త వాళ్ళకంటే నథింగ్ బట్ 133 కొత్త మెంబర్స్కి సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి స్టేట్లో ఉన్న రూల్స్ ప్రకారం ఎవరైతే రౌండ్ 1లో సీట్ వచ్చినా కూడా జాయిన్ అవ్వకుండా ఉంటారో వాళ్ళు ఇంకా ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్. కాబట్టి 133 న్యూ క్యాండిడేట్స్కి సీట్ అయితే వస్తుంది. ఓకేనా? ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అప్గ్రేడేషన్కి అయితే ఛాన్స్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళకి అప్గ్రేడేషన్కి అయితే ఛాన్స్ ఉంది. ఫస్ట్ మనం అన్రిజర్వ్డ్ కోటా చూద్దాం. ఈ అన్రిజర్వ్డ్ సీట్స్ అంటే ఎవరైనా ఈ అన్రిజర్వ్డ్ సీట్స్ తీసుకోవచ్చు. సో ఏయూ వాళ్ళైనా సరే, ఎస్వియు వాళ్ళైనా సరే, కొద్దిమంది నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళైనా సరే ఈ అన్రిజర్వ్డ్ సీట్స్ తీసుకోవచ్చు. ఈ అన్రిజర్వ్లో ఎవరికి మంచి మార్క్స్ ఉంటే, ఎవరికి మంచి ర్యాంక్ ఉంటే వాళ్ళకి సీట్ ఇచ్చేస్తారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా టోటల్గా ఈ 133లో 77 సీట్స్ అన్రిజర్వ్డ్ సీట్స్ వేకెన్సీ అయ్యాయి. ఎందుకంటే అన్రిజర్వ్డ్ అంటే టాప్లో మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఆ మెరిట్లో ఉన్న వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏపీలో జాయిన్ అయ్యి ఉండరు. సో ఇలా టోటల్గా చూస్తే 77 సీట్స్ అనేవి వేకెన్సీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సో ఈ అన్రిజర్వ్లో ఓపెన్ కేటగిరీ చూస్తే, ఓపెన్ కేటగిరీ అంటే మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఓసీ వాళ్ళకే కాదు, ఇట్స్ ఓపెన్ టు ఆల్. ఎవరైనా ఈ ఓపెన్ కేటగిరీలో సీట్ తీసుకోవచ్చు. కానీ ప్రజెంట్ ఉన్న సినారియోలో సో చాలామంది లైక్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకే హై కట్ ఆఫ్ ఉంది కాబట్టి, అందులోనూ ఏయూ రీజన్ వాళ్ళకి హై కట్ ఆఫ్ ఉంది కాబట్టి ఓపెన్ కేటగిరీలో వాళ్ళు ఎక్కువ సీట్స్ తీసుకోవచ్చు ఓపెన్ కేటగిరీలో. సో ముందుగానే చెప్తున్నాను, సో ఇప్పుడు కట్ ఆఫ్ అనేది చెప్పడం చాలా కష్టం. ఎందుకు అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. అలాగే ఈ సీట్స్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఏమన్నా సీట్స్ కూడా యాడ్ అవ్వచ్చా అనేది కూడా ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ టోటల్ నెంబర్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు క్యాస్ట్ వైజ్గా అనేది చెప్తాను, వినండి. ఫస్ట్ ఏపీయూఆర్లో 77 సీట్స్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్లోనే ఈ ఏపీయూఆర్లోనే ఓపెన్ కేటగిరీలో 54 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. ఇందులో జనరల్, జీ అంటే జనరల్, ఎఫ్ అంటే ఫీమేల్. జనరల్లో ఎవరైనా సీట్స్ తీసుకోవచ్చు, మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఎవరైనా సీట్స్ తీసుకోవచ్చు. సో వాళ్ళ యొక్క మెరిట్ని బట్టి వాళ్ళకి సీట్ ఇస్తారు. ఎఫ్ అంటే ఫీమేల్, కేవలం ఫీమేల్ వాళ్ళకే సీట్ ఇస్తారు, మేల్స్కి ఇవ్వరు ఇందులో. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అలా 54 సీట్స్ ఉంటే జనరల్లో 30 సీట్స్ ఉన్నాయి, ఫీమేల్లో 24 సీట్స్ ఉన్నాయి. అంటే ఈ 24 సీట్స్ ఫీమేల్కే ఇస్తారు. ఈ 30లో మళ్ళీ మేల్స్ తీసుకోవచ్చు, ఫీమేల్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బీసీబీలో చూస్తే మనకి జనరల్లో 2 సీట్స్ ఉన్నాయి. అయితే ఈ 2 సీట్స్లో ఒక్క సీట్ వచ్చేసి ఎంఆర్సీ సీట్. అంటే 2 సీట్స్ ఉన్నాయి, ఈ 2లో ఒకటి వచ్చేసి ఎంఆర్సీ, ఒకటి వచ్చేసి నార్మల్.
మరి ఇప్పుడు ఈ సీట్ దేనిలాగా కన్వర్ట్ అవుతుందన్నా అని సో చాలామంది నన్ను అడగచ్చు. ఇప్పుడు ఇది ఎంఆర్సి సీట్ కాబట్టి వీళ్ళు జాయిన్ అవ్వలేదు కాబట్టి ఈ సీట్ అనేది ఒక్క సీట్ అనేది ఓపెన్ కేటగిరీ లాగా మారిపోతుంది. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్కడ ఎంఆర్సి సీట్ అని చూపిస్తానో అది ఇంకా వీళ్ళ కేటగిరీకి ఉండదు. ఇప్పుడు బీసీబీలో ఒకటి ఎంఆర్సి సీటు వేకెన్సీ అయింది కదా, సో ఇది బీసీబీ వాళ్ళకి ఇవ్వరు, ఇది ఓపెన్ కేటగిరీ లాగా మారిపోతుంది. ఓపెన్ కేటగిరీలో దీన్ని కలిపేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీసీసీలో అన్రిజర్వ్లో జనరల్లో ఒక్క సీట్ వేకెన్సీ ఉంది. నెక్స్ట్ బీసీడీలో ఫీమేల్ సీట్ ఉంది, ఒక్క సీట్ ఉంది, అది కూడా ఎంఆర్సి సీట్ ఉంది. సో ఇది కూడా ఓపెన్ కేటగిరీకి మారిపోతుంది. అండ్ నెక్స్ట్ బీసీఈలో 2 జనరల్ ఉన్నాయి, 2 ఎంఆర్సి ఉన్నాయి. సో ఇవి కూడా ఓపెన్ కేటగిరీలోకి మారిపోతాయి. అండ్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో 13 సీట్స్ ఉన్నాయి, జనరల్లో 9 సీట్స్ ఉన్నాయి. ఈ 9లో 8 వచ్చేసి ఎంఆర్సి ఓపెన్ కేటగిరీలోకి మారిపోతాయి. అలాగే ఫీమేల్లో 4 సీట్స్ ఉన్నాయి, ఈ 3 సీట్స్ వచ్చేసి ఎంఆర్సి, ఇది కూడా ఓపెన్ కేటగిరీలోకి మారిపోతాయి. నెక్స్ట్ ఎస్టీలో టోటల్ 4 సీట్స్ ఉన్నాయి, జనరల్ 2, ఫీమేల్ 2. ఈ జనరల్ 2లో ఒకటి ఎంఆర్సి, ఇది కూడా ఓపెన్ కేటగిరీకి మారిపోతుంది. సో ఫీమేల్లో 2 ఉన్నాయి, ఒకటి ఎంఆర్సి, ఇది కూడా ఓపెన్ కేటగిరీలోకి మారిపోతుంది. సో ఇంకా రిమైనింగ్ ఒక జనరల్ ఉంటుంది, ఇక్కడ ఫీమేల్ ఒకటి ఉంటుంది. సో వీళ్ళు ఎస్టీ కేటగిరీ వాళ్ళకే సీట్ ఇస్తారు, ఓకేనా. సో దాన్ని బట్టి ఇంకా చూసుకోండి. సో ఇలా టోటల్గా కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉన్నాయో నేను మీకు ఇప్పుడు చూపించాను కదా. అయితే సో ఇక్కడ అన్రిజర్వ్లో టోటల్ 54 ఉన్నాయి. ఈ 54కి మళ్ళీ 17 ఎంఆర్సి కలుపుకుంటే టోటల్గా ఓపెన్ కేటగిరీలో 71 సీట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ 71 సీట్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకే వస్తుందా అంటే అది చెప్పలేం. ఎందుకు నేను కట్ ఆఫ్ చెప్పలేను అన్నానంటే ఇందుకే. ఇప్పుడు ఈ 71 అంటే సో మళ్ళీ కాలేజ్ వైజ్గా ఉన్నాయి, కాలేజ్ వైజ్గా సో మంచి కాలేజీల్లో కూడా సీట్స్ అనేవి వేకెన్సీ ఉన్నాయి. సో కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ అనేది సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు కొద్దిమంది మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కేటగిరీస్లో ఉన్నవాళ్ళు సో ఆల్రెడీ జాయిన్ అయిపోయి సో ఆల్రెడీ రౌండ్ 1లో సీట్ వచ్చి జాయిన్ అయిపోయి ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు, ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ అయిపోయాడు కాలేజ్లో, ఓకేనా. రౌండ్ 1లో సీట్ వచ్చి జాయిన్ అయిపోయాడు. సో ఇప్పుడు మంచి కాలేజ్లో ఒక కాలేజ్లో సీట్ వేకెన్సీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని మార్క్స్కి అన్రిజర్వ్లోనే సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓపెన్ కేటగిరీలోనే సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఇతను ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఛాన్స్ ఉంటే. అప్పుడు మళ్ళీ ఇంకొక ఎస్సీ క్యాండిడేట్కి ఎంఆర్సి సీట్ అనేది వస్తుంది. సో ఇదేంటంటే కంటిన్యూస్ ప్రాసెస్. సో మెరిట్లో ఉన్న క్యాండిడేట్స్ మళ్ళీ ఎంఆర్సీలో సీట్ తీసుకోవచ్చు, మళ్ళీ వాళ్ళ కేటగిరీలో ఒకరికి సీట్ ఇవ్వచ్చు. సో ఇది ఎంఆర్సీ అనేది కొంచెం కాంప్లెక్స్ థింగ్, ఇప్పుడు అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లోనే మీకు ఎంఆర్సీ అంటే ఏంటో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ 71 సీట్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకే వెళ్తాయని 100% గ్యారంటీగా చెప్పలేం. ఎందుకంటే మళ్ళీ చెప్పాను కదా, ఒక ఎస్సీ క్యాండిడేట్కి మంచి మార్క్స్ వచ్చి అతను అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీలోనే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే అతనికి కావాల్సిన కాలేజ్లో, ఇప్పుడు అన్రిజర్వ్లో ఓపెన్ కేటగిరీలోనే అతను పెట్టుకున్న ప్రయారిటీ ప్రకారం అతనికి కావాలనుకున్న కాలేజీలో సీట్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో ఇతను ఓపెన్ కేటగిరీలోకి మూవ్ అవుతాడు. అప్పుడు ఎస్సీలో ఇంకో సీటు వేకెన్సీ అవుతుంది, అప్పుడు అది ఎస్సీ వాళ్ళకే ఇస్తారు. సో ఇలా ఉంటుంది మళ్ళీ కొత్తగా ఎంఆర్సి సీట్స్ పుట్టుకొస్తాయి, కొత్తగా కేటగిరీస్లో కూడా వేకెన్సీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ ఒకటి ఫీమేల్ ఉంది, ఒకటి ఎంఆర్సి ఉంది అని చెప్పాను. మళ్ళీ కొత్తగా సీట్ అలాట్మెంట్ అనేది రౌండ్ 2లో జరిగేటప్పుడు మళ్ళీ కొద్దిమంది బీసీడీ వాళ్ళు ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళారనుకోండి, మళ్ళీ బీసీడీకి వేకెన్సీ అనేది వస్తుంది. అది స్టూడెంట్స్ పెట్టుకున్న ప్రయారిటీ లిస్ట్ ప్రకారం డిపెండ్ అవుతుంది. అందరి ప్రయారిటీ లిస్టులు మనకు తెలియవు కాబట్టి కట్ ఆఫ్ కూడా ప్రెడిక్ట్ చేయడం కష్టమే. సో ఇప్పుడు ఇక్కడ బీసీడీ ఒక్క సీటు కూడా లేదు అని మీరు మళ్ళీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ కొద్దిమంది ఓపెన్ కేటగిరీలోకి ఒకవేళ వాళ్ళకి సీట్ వస్తే మళ్ళీ బీసీడీలో వేకెన్సీ వస్తాయి. సో ఇది మైండ్లో పెట్టుకోండి, ప్రతి ఒక్కరూ మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఏయూ లోకల్లో 45 సీట్స్ ఉన్నాయి టోటల్గా. ఓపెన్ కేటగిరీలో 30 సీట్స్ ఉన్నాయి, జనరల్ 17, ఫీమేల్ 13. ఈడబ్ల్యూఎస్ 2 సీట్స్ వేకెన్సీ అయ్యాయి, జనరల్ 1, ఫీమేల్ 1. బీసీబీలో 2 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి, ఒకటి జనరల్ ఒకటి ఫీమేల్.
బీసీడీలో ఒకటి జనరల్ ఉంది, ఒకటి ఎంఆర్సీ ఉంది. సో నేను బీసీడీలో కొంచెం ఎక్కువ వేకెన్సీ ఉంటుందేమో అనుకున్నాను, ఎందుకంటే కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా. సో చాలా కొంతమంది ఏమన్నా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళుంటారులే, వేకెన్సీ ఉంటుందేమో అనుకున్నాను. కానీ బీసీడీలో మటుకు ఒక్కటే జనరల్ ఉంది, ఆ ఒక్కటి కూడా ఎంఆర్సీ. సో ఇది కూడా ఓపెన్ కేటగిరీ లాగా మారిపోతుంది. సో ఇప్పటి వరకు చూస్తే బీసీడీలో ఏయూ రీజన్లో హై కట్ ఆఫ్ ఉన్నా కూడా సో వేకెన్సీ అనేది సో దీని ప్రకారం చూస్తే 0, కానీ అన్రిజర్వ్లో కూడా 0 ఉన్నాయి. అండ్ కాకపోతే నేను చెప్పాను కదా, కొద్దిమంది మళ్ళీ ఓపెన్ కేటగిరీలో సీట్ తీసుకోవచ్చు కాబట్టి మళ్ళీ బీసీడీకి అనేది కొత్తగా వేకెన్సీ అనేది క్రియేట్ అవ్వచ్చు. వేకెన్సీ అనేది రౌండ్ 2లో మళ్ళీ క్రియేట్ అవ్వచ్చు. మీరు మళ్ళీ టెన్షన్ పడకండి, ఒక్క సీట్ కూడా లేదు మా పరిస్థితి ఏంటి అని. ఓకేనా, డ్యూరింగ్ ద ప్రాసెస్లో ఓపెన్ కేటగిరీకి వెళ్తే మళ్ళీ వేకెన్సీ అనేది క్రియేట్ అవ్వచ్చు. ఎస్సీలో 8 ఉన్నాయి, జనరల్లో 5, ఫీమేల్ 3, 2 ఎంఆర్సీ. ఈ 2 ఎంఆర్సీ అనేది ఓపెన్ కేటగిరీలోకి మారిపోతాయి. అండ్ నెక్స్ట్ ఎస్టీలో 2 జనరల్ ఉన్నాయి, 1 ఎంఆర్సీ. ఇది కూడా ఓపెన్ కేటగిరీ కిందకి మారిపోతుంది. సో ఇప్పుడు ఏయూ రీజన్లో టోటల్గా చూస్తే ఓపెన్ కేటగిరీలో 30 సీట్స్ ఉన్నాయి, 4 ఎంఆర్సీ కాబట్టి టోటల్ 34 సీట్స్ ఉంటాయి. ఈ 34 సీట్స్ ఓపెన్ కేటగిరీకి వస్తాయని కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఇందులో కొద్దిమంది కేటగిరీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద సీట్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకే వస్తాయి. నెక్స్ట్ ఇంకా నేను చెప్తాను లాస్ట్లో, మీరు ఇంకా వెయిట్ చేయండి. ఎస్వియు లోకల్ టోటల్ 11 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీలో 6 ఉన్నాయి, జనరల్లో 4, ఫీమేల్లో 2, బీసీఏ జనరల్ 1 ఉన్నాయి, బీసీడీ జనరల్ 1 ఉంది. సో ఇది కూడా ఎంఆర్సీ సీట్. అసలు బీసీడీ వాళ్ళకైతే సో సీట్స్ అన్నీ లైక్ ఎంఆర్సీ సీట్స్ వస్తున్నాయి, లేకపోతే చాలా తక్కువ సీట్స్ వస్తున్నాయి. అండ్ ఎస్సీ వచ్చేసి ఫీమేల్ 3 సీట్స్ ఉన్నాయి అండ్ 1 ఎంఆర్సీ. అండ్ గుర్తుపెట్టుకోండి, అబ్సల్యూట్లీగా కట్ ఆఫ్ అనేది ఎవరికి హై ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏయూ రీజన్లో చూస్తే సో బీసీఈకి కాకుండా సో రిమైనింగ్ కేటగిరీస్కి ఏయూ రీజన్ వాళ్ళకే హై కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి ఏవైతే ఈ అన్రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయో ఇవన్నీ మ్యాక్సిమం బీసీఈ వాళ్ళకి కాకుండా సో ఓపెన్ కేటగిరీ సో ఏయూ రీజన్ వాళ్ళే ఎక్కువ తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఏయూ రీజన్ వాళ్ళే ఎక్కువ సీట్స్ తీసుకోవచ్చు అన్రిజర్వ్డ్లో. సో ఎక్సెప్ట్ బీసీఈ, సో ఆ బీసీఈ కూడా ఏం లేవు, ఆ బీసీఈ కూడా 2 ఉన్నాయి, అది కూడా ఓపెన్ కేటగిరీలోకి మారిపోతుంది. సో ఇంకా ఎస్వియులో కట్ ఆఫ్ ఏమన్నా తగ్గాలి అంటే వెదర్ మళ్ళీ ఏమన్నా క్యాండిడేట్స్ అన్రిజర్వ్లోకి వెళ్ళాలి కొత్తగా రౌండ్ 2లో అలాట్మెంట్ చేసేటప్పుడు, సో లేకపోతే ఇంతే. సో అదొక్కటి జరిగితేనే ఎస్వియులో ఇంకా కొత్తగా ఏమైనా వేకెన్సీ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, లేకపోతే ఇంకా ఇవే నెంబర్ ఆఫ్ సీట్స్ వేకెన్సీగా పడతాయి. సో ఎస్వియు లోకల్ వాళ్ళకి రౌండ్ 2లో కట్ ఆఫ్ అనేది సో ఎక్కువగా తగ్గదు. సో తగ్గితే తగ్గచ్చు, లేకపోతే లేదు కూడా. ఎందుకంటే మీరు ఇప్పుడు కనుక చూస్తే ఒక మార్క్, సో మళ్ళీ ఒక్క నిమిషం, ఇది ఒక్కటి బ్యాలెన్స్ ఉంది కదా. ఎస్వియు ఓసీ 6 సీట్స్ ఉన్నాయి టోటల్గా, 2 ఎంఆర్సీ యాడ్ అయితే 8 సీట్స్. సో ఇది సో ఎందుకు నేను ఎస్వియు వాళ్ళకి కట్ ఆఫ్ అసలుకి తగ్గకపోవడానికి ఛాన్స్ ఎందుకంటే సో ఒకటి ఏయూ రీజన్లో హై కట్ ఆఫ్ ఆగింది కాబట్టి వీళ్ళు అన్రిజర్వ్లో కూడా సీట్ తీసుకుంటారు. అండ్ ఏయూ రీజన్లోనే వేకెన్సీ ఎక్కువ ఉంది, ఎస్వియు రీజన్లో వేకెన్సీ చాలా తక్కువ ఉంది. అండ్ రౌండ్ 1లోనే కొంచెం కట్ ఆఫ్ తక్కువ కాబట్టి ఏయూ రీజన్తో కంపేర్ చేస్తే సో అన్రిజర్వ్లో సీట్స్ తీసుకునే వాళ్ళు తక్కువ కాబట్టి కట్ ఆఫ్ తగ్గేదానికి సో చాలా వరకు ఛాన్స్ లేదు ఇంకా మోస్ట్లీ. అందులో మీరు ఒక్క మార్క్ దగ్గర తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 620 మార్క్ దగ్గర తీసుకున్నా కూడా మీరు ఈ 620 మార్క్స్ ఒక 20+ స్టూడెంట్స్ ఉన్నారు, అంటే 620 మార్క్స్ వచ్చిన వాళ్ళు 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇంకా మీరే అర్థం చేసుకోండి, ఒక మార్క్ దగ్గర 20 మంది స్టూడెంట్స్ ఉంటే మనకి ఉన్న సీట్స్ ఎన్ని 11, ఇక్కడ 45 సీట్స్, ఇక్కడ 77 సీట్స్. పెద్దగా కట్ ఆఫ్ అనేది నేను సో ముందు కూడా చెప్పాను, లైక్ ముందు వీడియోలో కూడా 5 మార్క్స్ తగ్గుతుందని చెప్పాలన్నా కూడా సో కొంచెం డౌట్గానే ఉంది. ఎందుకంటే ఈసారి సిచ్యువేషన్స్ అలా వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో మనకి ఏదైతే రిపోర్టింగ్ డేట్ ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు, రిజైన్ డేట్ ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరైతే ఈ ఆల్ ఇండియా కోటా ద్వారా సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చి స్టేట్లో కూడా సీట్ వచ్చిన వాళ్ళు ఏమైందంటే ఇక్కడ సిచ్యువేషన్ నేను చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి సో సేమ్ ఏక్యూలో ఒకే కాలేజ్ వచ్చింది, స్టేట్ కోటాలో ఒకే కాలేజ్ వచ్చింది. సో ఇలాంటి క్యాండిడేట్స్ స్టేట్లో జాయిన్ అయిపోయారు. స్టేట్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు స్టేట్లో నుంచి క్యాన్సిల్ చాలామంది చేసుకోలేదు, స్టేట్లో క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాకి వెళ్ళలేదు. సో
నేను కొద్దిమంది క్యాండిడేట్స్ చెప్పాను, ఆ కొద్దిమంది క్యాండిడేట్స్ వెళ్ళి ఏక్యూకి మారారు. సో ఇంకా చాలామంది క్యాండిడేట్స్ స్టేట్లో రిజల్ట్ రావడం వల్ల, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 తర్వాత రావడం వల్ల సో ఇది ప్రాబ్లం అయింది. సో దీనివల్ల ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళలేకపోయారు. సో ఈవెన్ దో బెటర్ 133 సీట్స్ అంటే కొంచెం బెస్టే. లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఇలానే, కానీ లాస్ట్ ఇయర్ ఓయూ లోకల్ సీట్స్ కూడా ఉండేవి కాబట్టి సిద్ధార్థలో మీకు దాదాపు 170 వేకెన్సీ వచ్చింది. సో రౌండ్ 1 నాన్ రిపోర్టెడ్లో. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి 133 సీట్స్ వేకెన్సీ వచ్చింది. ఎందుకు అంటే లైక్ సో ఇది ఒక స్మాల్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్టేట్ కోటా రౌండ్ 1 వచ్చింది, ఆ తర్వాత ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రావడం వల్ల ఆల్రెడీ స్టేట్లో జాయిన్ అయిపోయారు కాబట్టి జాయిన్ అయిపోయినాక మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలంటే కొద్దిమంది వెళ్ళలేరు. సో ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ అన్న మరి ఈ సీట్సేనా 133 సీట్సేనా, ఇంకా వేకెన్సీ రాదా అని మీరు నన్ను అడిగితే, సో మైనారిటీ సీట్స్ ఇంకా కొన్ని ఫిల్ చేయాల్సి ఉంది. సో ఈ సీట్స్ మళ్ళీ యాడ్ అవుతాయి. ఓకేనా, ఇది మైనారిటీ క్యాండిడేట్స్కి మాత్రమే. అండ్ ఇవి కాకుండా సో మనకి ఫిజికల్లీ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఏవైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సీట్స్ ఉన్నాయో అవి ఇంకా ఫిల్ చేయలేదు. సో టోటల్గా 69 స్టూడెంట్స్ ఉన్నారు. ప్లస్ మళ్ళీ కొద్దిమంది క్యాండిడేట్స్ని మళ్ళీ రీఎగ్జామినేషన్కి పిలిచారు. అండ్ సో వాళ్ళ వల్ల కొద్దిమంది ఇంకా ఎక్కువ మంది యాడ్ అవుతే సో యాడ్ అవ్వనియండి. మనకి పీడబ్ల్యూడి సీట్స్ టోటల్గా దాదాపు 190 అరౌండ్ 190 ఉన్నాయి. సో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది, సో ఒక 70 to 80 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఇంకా రిమైనింగ్ 110 సీట్స్ ఉన్నాయి కదా. అలాగే ఈ 70 to 80 మెంబర్స్లో కూడా దాదాపు చాలామంది 50% దాకా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతారు. ఓకేనా, అంటే దాదాపు 50% ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసేసుకుంటారు. ఇంకా ఇక్కడ మిగిలింది ఎంతమంది, 40 మెంబర్స్ అలా మిగులుతారు అంతే. ఈ 40 మెంబర్స్ ఈ స్టేట్ కోటాలో సీట్ తీసుకుంటారు. సో అప్పుడు ఈ 190లో 40 సీట్స్ పోతే మనకు 150 సీట్స్ వేకెన్సీ అవుతాయి. ఎవ్రీ ఇయర్ ఏమయ్యేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సీట్స్ రౌండ్ 1లో ఫిల్ చేసేవాళ్ళు, కానీ ఈ ఇయర్ కొంచెం మిస్ వల్ల సో రౌండ్ 1లో ఫిల్ చేయలేదు. సో వీటిని మోస్ట్లీ రౌండ్ 2లో ఫిల్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ 150 సీట్స్ అనేవి వేకెన్సీ అవుతాయి కదా. సో ఈ సీట్స్ దేనిలాగా మారుతాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీలో పీడబ్ల్యూడి సీట్ ఉందనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ లేరనుకోండి, ఇవి ఓపెన్ కేటగిరీ లాగా మారిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏలో పీడబ్ల్యూడి సీట్ వేకెన్సీ ఉందనుకోండి, ఇవి మళ్ళీ బీసీఏ లాగా మారిపోతాయి. ఇలా రెస్పెక్టివ్ కేటగిరీకి మారిపోతాయి వేకెన్సీ ఉన్న సీట్స్. కాబట్టి ఈ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వల్ల కూడా వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. ఈ 133కి కనీసం అంటే 132 to 150 సీట్స్ మళ్ళీ యాడ్ అవుతాయి. సో ఇది దాదాపు మళ్ళీ పెరుగుతుంది, వేకెన్సీ అనేది పెరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మన లక్ బాగుండి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ కూడా వచ్చేసింది అనుకోండి, కొద్దిమంది క్యాండిడేట్స్ స్టేట్లో క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి వెళ్ళొచ్చు. దానివల్ల కూడా వేకెన్సీ క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో ఇంకా వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది ఈ 133కి ప్లస్ 130 to 150కి. మళ్ళీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో వచ్చే మంచి కాలేజీలో వస్తే స్టేట్లో క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఆ వేకెన్సీ కూడా వస్తుంది. కాబట్టి మీరు వెయిట్ చేయండి, ఇంకా వేకెన్సీ అనేది పెరుగుతుంది. చూద్దాం, ఇంకా కొన్ని కేటగిరీస్కి అయితే ఇక్కడ సీట్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా. మేబీ ఓపెన్ కేటగిరీలో వాళ్ళు మళ్ళీ సీట్ తీసుకోవడం వల్ల ఎంఆర్సీ సీట్స్ అనేవి యాడ్ అవ్వచ్చు. అండ్ ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఆల్రెడీ ఈ లిస్ట్ అనేది నిన్ననే వచ్చినా కూడా సో నాకు కొంచెం హెడేక్ ఉండడం వల్ల అనాలిసిస్ చేయలేదు. సో అందుకే రేపు మార్నింగే లేచి వెంటనే చేస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది టోటల్గా నెంబర్ ఆఫ్ సీట్స్ వేకెన్సీ, అలాగే కొత్త వేకెన్సీ క్రియేట్ అవ్వడానికి ఉన్న ఆపర్చునిటీస్. ఓకేనా, ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.